హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు షాప్ 7. ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసే ప్రోగ్రామ్ ఇది. అట్లే దీంట్లో సెకండ్ ఇయర్లో సర్కిల్స్ నుంచి షో దట్ ది సర్కిల్స్ x² + y² - 4x - 6y - 12 = 0, x² + y² + 6x + 18y + 26 = 0 touch each other and find the equation of common tangent and the point of కాంటాక్ట్. సో ఈ క్వశ్చన్ కి మనము ఇప్పుడు ఆన్సర్ చేస్తాం. సో ఇది x² + y² - 4x - 6y - 12 = 0. దీంట్లో దీని సెంటర్ని ఎలా కనుక్కుంటాము అంటే ఫార్ములా -g - f. అంటే ఇక్కడ చూడండి, x² + y² + 2gx + 2fy + 2c కదా = 0 కదా. ఈక్వేషన్ స్టాండ్ దాని నుంచి తెస్తాము. సో -4/2 -6/2 = 4/2 6/2 = 2, 3. ఇది c1. నెక్స్ట్ r1 √g² + f² - 2c. సో ఇక్కడ √g² అంటే (2² + t² - 2c) అంటే -12 = (4 + 9 + 12) √25 = 5 యూనిట్స్. నెక్స్ట్ అలాగే సెకండ్ సర్కిల్ కూడా తీసుకుందాం. x² + y² + 6x + 18y + 26 = 0. c2 -g - f కదా. మళ్ళీ అంటే -6/2 -18/2 -3 -9. నెక్స్ట్ r2 తీసుకుందాం. r2 అంటే √g² అంటే -3² + -9² - 2c. ఇక్కడ చూడండి, ఇది +26 కాబట్టి ఆటోమేటిక్గా -26 అవుతుంది. √9 + 81 - 26 = 90 - 26 = √64 = 8 యూనిట్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. c1 c2 ఫార్ములా రాద్దాం. ఫస్ట్ x2 - x1² + y2 - y1² = (3 - 2² + -9 - 3² = (5² + -12² = 25 + 144 = (169 = 13 units). This is the distance between two centers. Next r1 + r2 ఏమవుతుందో చూద్దాం. r1 + r2 = 5 + 8 = 13. This is also 13 units. అంటే ఏమి? That is c1 c2 = r1 + r2. So therefore the given
circles touch each other. ఇది ఒక కంక్లూజన్ వచ్చేసి కామన్ టాంజెంట్ కూడా కనుక్కోవాలి. సో కామన్ టాంజెంట్ ఫార్ములా ఏమంటే s1 minus s2 x square plus y square minus 4x minus 6y minus 12 minus half x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. So దాని ప్రకారం చూస్తే x square plus y square minus 4x minus 6y minus 12 minus 2 plus minus 2 plus minus minus 2 plus minus ఇట్లా సింబల్స్ ఇక్కడ అవసరం అక్కడ చేంజ్ చేస్తూ వెళ్ళిపోతాం. minus 26 equal to 0. x square plus x square minus x square plus y square minus y square ఇది చూద్దాం. minus 4x minus 6x minus 6y minus 18y minus 12 minus 26 equal to 0. అంటే minus 10x minus 24y minus 38 equal to 0. minus 2 ని కామన్ తీస్తే 5x plus 12y plus 19 equal to 0. Therefore required is ఇది ఇవతల మల్టిప్లై చేస్తుంది, వదిలిపోతే రైట్ సైడ్ పోతే 0 డివైడ్ చేసి మళ్ళీ 0 అని అయిపోతుంది. కాబట్టి 5x plus 12y plus 19 equal to 0. So is the common tangent. Is the common tangent. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చూద్దాము. ఇది సింపుల్గా ఏమంటే మనకు ఒక లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా ఒక పాయింట్ ఏ విధంగా డివైడ్ చేస్తుంది అనే ఫార్ములానే ఇక్కడ. సో ఫస్ట్ ఆ ఫార్ములా రాసుకుందాం. mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n. ఇక్కడ రేషియో ఏమి అనే డౌట్ వస్తుంది. ఆ రేషియో ఏమీ లేదు, r1:r2 ఆ రేషియో ఈక్వల్ టు. సో చూద్దాం. mx2 అంటే ఇక్కడ చూడండి 5 into -3 plus 8 into 2 by 5 plus 8 comma m/2 అంటే 5 into y2 అంటే -9 plus nx1 అంటే 8 into ny1 అంటే ఇక్కడ 3 by 5 plus 8 equal to -15 plus 16 by 13 comma -45 plus 24 by 13 equal to 1 by 13 comma -21 by 13. So this is the point of contact required.